హాయ్ అభయ్ నవీన్. హాయ్ హాయ్. ఆ! మంచి చిరునవ్వు. నువ్వు పైకి కనిపించవు గానీ, ఆర్‌జీవి శిష్యుల్లాగా ఉన్నావయ్యా. ఆ! ఎందుకట్లా? అంతే. సో, అందరొచ్చేసరికి ఇప్పుడు కంటెస్టెంట్‌ల ప్రేమంతా మంచిగా పొందినావు. అవును. కానీ బయట ఆడియన్స్ దగ్గర బ్లేమ్ అయిపోయినావు. అదే అర్థం అవ్వట్లేదు ఎందుకో. అంటే యాక్చువల్‌గా ఆడియన్స్ కూడా చాలా ఇష్టపడ్డారు నన్ను. కొంతమంది. అంటే కొంతమంది కూడా కోపం ఎందుకొచ్చిందంటే, వాళ్ళకి పాపం ఆ 1 అవరే తెలుసు. దాని ముందు జరిగింది తెలీదు. పాపం వెనకాల జరిగింది తెలీదు. కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మాత్రమే సడన్‌గా చూసినోళ్ళు ఫ్లిప్ అయిపోయారు. కానీ నా గురించి హానెస్ట్‌గా ముందు నుంచి తెలిసినోళ్ళు గాని, వాళ్ళు గాని వాడంతే. వాడు కోపం వస్తే మాట్లాడతాడు, లేకపోతే చాలా మంచిగా ఉంటాడు అనేది వాళ్ళకి తెలుసు. పాపం కొందరు ఏంటంటే వీడు ఎందుకు ఇట్లా రేజ్ అవుతుండో సంబంధం లేకుండా అని అనిపించింది కొందరికి. అది వాళ్ళ మాటలలో తెలుస్తుంది. కానీ వాళ్ళకి ఏంటంటే ఆ 24 అవర్స్ జరిగిందంతా తెలియదు. ఓకే. సో అట్లా కొంతమంది నన్ను తప్పుగా కానీ అనుకున్నారు. ఆ చూపించే 1 అవర్ కూడా నిన్ను అట్లా చూపించబట్టి ఎగ్జాక్ట్లీ వేరేలాగా అర్థం చేసుకున్నావు. ఎగ్జాక్ట్లీ నాకు అదే అనిపించింది. ఎందుకంటే 1.5 డే జరిగిన టాస్క్ 3 రోజులు ప్లే అయిందంట. సో కొన్ని సార్లు ఎట్లా అంటే మా ఫ్రెండ్ ఇప్పుడు వస్తుంటే చెప్తున్నాడు, ఒక సైడ్ అమ్మాయిల పైన అటాక్ జరుగుతా ఉంటే ఇంకో సైడ్ నువ్వు ఖాళీగా చైర్లో కూర్చున్నావు రానని అట్లే చూపించిర్రా మాకు అని మా ఫ్రెండ్ అంటున్నాడు. అంటే కట్టు పేస్ట్ విజయాలు పడ్డారా అన్నాడు. కానీ నిజంగా నేను అట్లా ఉండుంటే వాళ్ళు నన్ను తిట్టేటోళ్ళు కూడా, మేము ఫైట్ చేస్తుంటే నువ్వు ఎందుకు మమ్మల్ని సపోర్ట్కి రాలేని. ఎందుకంటే అప్పటికే నాకు దెబ్బ తాకింది, నేను సైలెంట్ అయిపోయినా, అరే వద్దురా అని నేను వాళ్ళకి చెప్పినా కూడా మేము ఆ ఆట ఆడుకుంటామంటే మీ ఇష్టం రా అని చెప్పి వదిలేసినా. కాబట్టి ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడూ పాయింట్ రేజ్ చేయలేదు నా దగ్గర. సో పాపం జనాలకి ఇదంతా తెలియదు. వాళ్ళ అమ్మాయిలతో గొడవ పడతా ఉంటే వీడు సైలెంట్ కూర్చోడం ఏందని వాళ్ళు అనుకున్నారు. సో ఇక వాళ్ళన్నిటికీ రెస్పాండ్ మనం అవ్వలేం కాబట్టి నేను పెద్ద పట్టించుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ బయట నుంచి చూస్తేనేమో ఒకలాగా అనిపిస్తుంది, అరే నేనైతే ఈ టాస్క్ అలా ఆడేవాడిని, ఎగ్జాక్ట్లీ ఇలా ఆడితే బాగుండేది కదా, ఎన్ని ఎక్కువ వీక్స్ ఉంటానని. అక్కడికి వెళ్తే గానీ రియాలిటీ అర్థం కాదు. 100%. బయట నుంచి కొంతమంది ముందే మాట్లాడేసుకొని ఒక గూడు పుటని అంటారు కదా, ఒక రాజకీయం లోపల స్టార్ట్ చేసేసారు. మనమేదో గెస్ట్లుగా వెళ్ళినట్టుంది వాళ్ళందరికీ ముందు. అలా అనిపించింది అబ్బాయి. ఇంత జల్ది వస్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మాట్లాడుకుర్రు అది ఇది నాకు అట్లా ఏమనిపించలే. కానీ ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత కూడా సేమ్ ఆ ఎండమాల్ టీం వాళ్ళే కదా బిగ్ బాస్ హోస్ట్ చేసేది, వాళ్ళే నా దగ్గరకు వచ్చి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు బయటకు వస్తావని, నువ్వు టాప్ పొజిషన్ లో ఉంటావని అనుకున్నాను. ఎక్స్పెక్ట్ చేయండి టీం వాళ్ళు కూడా అసలు ఓటింగ్ ఎందుకు ఇంత షఫిల్ అయిందో మాకు కూడా అర్థం కాలేదు అని అన్నారు. సో ఇంకా క్లారిటీ లేదు నాకు ఎట్లా బయటకు వచ్చినా ఏంది అనేది. ఇప్పటికీ క్లారిటీ లేదు ఇప్పటికి. సో మనకి ఎందుకంటే ఓటింగ్ తెలియదు అనుకుంటున్నాను. నువ్వైతే అందరు అదంటారు యాక్చువల్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు అంతా అన్ఫేర్, నువ్వు రావాల్సిన క్యాండిడేట్ కాదు అంటే నేను ఒకటైతే ఫీల్ అయితే, ఎందుకంటే నాకంటే ఇంకా డౌన్ గా ఆడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు లోపల. అదైతే నేను గ్యారంటీగా చెప్పగలుగుతా. ఇప్పుడే బయటకు వచ్చే ప్లే అయితే నేను ఆడలేదు. అదొక్కటే అట్లా జరిగింది. కానీ దాని జరిగిన దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అని ఇప్పుడు నేను చెప్తుంటే ఓహో ఇన్ని జరిగినాయి అని అనుకుంటారు జనాలు. సో చూసినప్పుడు వాళ్ళకి అది ఎంత అనిపించిందో తెలియదు. కానీ మిగతా అన్నిట్లలో 100% ఎఫర్ట్స్ పెట్టినా నేను.